బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చనిపోయిన శవానికి వైద్యం చేస్తే వృధా అన్నారు రేవంత్. పర్పస్ సాల్వ్ అయ్యాక ఏ సిస్టమ్ అయినా డిస్మెండల్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పర్పస్ సాల్వ్ అయింది, మనుగడ లేదని చిట్చాట్లు చెప్పారు. బీఆర్ఎస్ గతం మాత్రమే భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారం అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పెత్తనం చలాయించిందన్నారు. రాష్ట్రం కావాలనే లక్ష్యం కారణంగా అప్పట్లో ప్రజలు చూసి చూడనట్లు వదిలేశారన్నారు. కుటుంబం పార్టీ అవకాశం లేదని, అందుకే 2024లో గుండు సున్నా ఇచ్చారని చెప్పారు. కుటుంబ అవసరం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చనిపోయిన శవానికి వైద్యం చేస్తే వృధా అన్నారు రేవంత్. పర్పస్ సాల్వ్ అయ్యాక ఏ సిస్టమ్ అయినా డిస్మెటల్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పర్పస్ సాల్వ్ అయింది, మనుగడ లేదని చిట్చాట్లు చెప్పారు. బీఆర్ఎస్ గతం మాత్రమే భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారం అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పెత్తనం చలాయించిందన్నారు. రాష్ట్రం కావాలనే లక్ష్యం కారణంగా అప్పట్లో ప్రజలు చూసి చూడనట్లు వదిలేశారన్నారు. కుటుంబం పార్టీ అవకాశం లేదని, అందుకే 2024లో గుండు సున్నా ఇచ్చారని చెప్పారు. కుటుంబ అవసరం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో సంబంధం తెగిపోయింది. బీఆర్ఎస్ చచ్చిన శవం లాంటిది. ఒకవేళ శవానికి వైద్యం చేసిన ఆ పార్టీ ఏ విధంగా ఉందో ఆ విధంగా చనిపోయిన శవంలాగానే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రజలతో, తెలంగాణ ప్రజలతో సంబంధం తెగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ పర్పస్ సాల్వ్ అయింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఆ పార్టీ తెలంగాణ వచ్చింది కాబట్టి ఇక ఆ పార్టీతో పని లేదని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన పార్లమెంటు సీట్లను చూసే చెప్పొచ్చు. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక అవసరం లేదు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇక దాని పరిధి దాటిపోయింది, ఇక తెలంగాణ ప్రజలతో సంబంధం లేదు అనే అంశాన్ని ఆయన ఈరోజు మీడియా చిట్చాట్లో ఆయన ప్రస్తావించారు. ఇది సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కామెంట్ చేసినా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణ చేసినా తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే సచ్చిన శవంలాగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. ఒకవేళ శవానికి వైద్యం చేస్తే లేవనట్టుగానే బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రయత్నాలు చేసినా, ఎవరు ఆరోపణ చేసినా, ఆధారం లేకుండా కామెంట్ చేసినా తెలంగాణ ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉంది అనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా చిట్చాట్లో ప్రస్తావించారు. దీంతోపాటు ఇటీవల జైత్యాల సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్ పై ఆయన స్పందించారు. తన చావును కోరుతున్నారనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ చనిపోతే తనకేం లాభం, ఆయన చనిపోతే ఆయన ఆస్తులు తనకు రావు, ఆయన కుటుంబంలోనే కేసీఆర్ ఉండగానే కేటీఆర్ సీఎం అనే నినాదాలు చేయించుకుంటున్నారు. కేసీఆర్ చనిపోతే ఆ కుటుంబంలో ఆయన కొడుక్కో, ఆయన అల్లునికో, ఆయన కూతురుకో ఆస్తులు వస్తాయి, తనకేం సంబంధం, ఎందుకు ఒక వ్యక్తిని, అంటే ప్రజలతో సంబంధం లేని ప్రజానాయకుడు కేసీఆర్, ఆయన ఒక ఫామ్ హౌస్కు పరిమితమయ్యాడు. ఆయన చనిపోతే ఆయన చావును ఎందుకు కోరుకుంటాను, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు మొదటిసారి పరామర్శించింది నేను, ఆయన రాజకీయంగా ప్రత్యర్థిగా ఉండాలని కోరుకున్న వాళ్ళు నేను కొన్ని, ఆ కుటుంబంలో కేవలం ఆస్తి తగాదును తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ కోణంలో ఆ ఇంట్లో ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు రాజకీయ కోణంలో తమపై ఆరోపణలు చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. కేవలం కేసీఆర్ కుటుంబంలో పూర్తిగా ఆస్తి గొడవలు ఉన్నాయి, అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ చనిపోతే తనకేం లాభం, పూర్తిగా ఆ ఇంట్లో వివాదాలు ఉన్నాయి, కొడుకు, కూతురు, అల్లుడు మధ్య రాజకీయ పోరుంది. ఆ అంశాన్ని నేరుగా చెప్పలేక రాజకీయంగా ఆ పార్టీలో ఒకరిపై రాజకీయంగా ఆరోపణలు చేసుకున్నారు. ఇది పూర్తిగా కేసీఆర్ కుటుంబంలో సొంత వివాదం, ఆ కుటుంబ వివాదం, ఎక్కడ రాజకీయ అంశాలు లేవు, రాజకీయ వివాదం లేని అంశాన్ని కూడా ఆయన మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంటుంది. ఇది మరి కాసేపట్లో కేసీఆర్ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఆ పార్టీ నేతలు ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఈ అంశంపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ఏ విధంగా ఉంది, ఉద్యమం ఏమైంది, ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పాటైంది, ఇప్పుడు పార్టీ
అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబం అంతర్గతంగా కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి. ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరుగుతుంది. అధినేత అయిన కేసీఆర్ సొంత కుటుంబాన్నే కనీసం చక్కదిద్దే పనిలో లేరు. సొంత కుటుంబాన్ని ఆ వివాదాన్ని పరిష్కరించే నాయకుడు. రాష్ట్రంలో రాజకీయ వివాదాలు, పార్టీ వివాదాలు ఏ విధంగా ఆయన పరిష్కరిస్తారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇటు కుటుంబము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు, కేవలం బీఆర్ఎస్ గతం మాత్రమే చరిత్ర చెప్పుకునే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అను ఈ రెండు అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ పార్టీలో జరిగే వివాదాల విషయంపై కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ ఇంకా కొనసాగుతుంది. కీలకంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటీవల జైత్యాల సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది, దాని వెనుక రాజకీయ కోణం ఏముంది, కేవలం కుటుంబంలోని వివాదాలు పరిష్కరించుకోకుండా లేదంటే రాజకీయంగా వేరే పార్టీలపైన ఆరోపణలు చేయడానికే కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ టార్గెట్ చేస్తుంది. దీంట్లో ఎక్కడ రాజకీయాలు లేవు, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం రాజకీయ వివాదాలతో కొనసాగుతున్న అంశాన్ని ఆయన మీడియా చిట్చాట్లో ప్రస్తావించారు చెప్పొచ్చు. సత్యం, కొత్త పార్టీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఉన్న పార్టీయే ఉంటుందో పోతుందో తెలియదు, ఇప్పుడు కొత్త పార్టీకి రాష్ట్రంలో ఏం పని అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే కొత్తగా రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, రాజకీయ పార్టీలు పెట్టుకుంటే స్వాగతిస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 4వ పార్టీ కంటే ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయంగా బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు భవిష్యత్తు ఉంటుందా ఉండదా, ఆ గ్యాపు లేదనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కొత్త పార్టీలకు తెలంగాణలో స్థానం ఉండకపోవచ్చు, ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు. కానీ కవిత పార్టీపై ఆయన చేసిన కామెంట్స్ కూడా ఆసక్తి రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో వివాదాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీపై ఆమె టార్గెట్ చేస్తూ కవిత టీఆర్ఎస్ పార్టీని పెట్టింది. గతంలో టీఆర్ఎస్గా ఉన్న పార్టీ బీఆర్ఎస్గా మారింది. ఆ పేరునే తీసుకొని కవిత అంటే కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ వల్ల బీఆర్ఎస్ పార్టీకి భారీగా రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంది. అయినా ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో రాజకీయ పార్టీలు ఉన్న 3 రాజకీయాల్లో ట్రయాంగిల్ పోటీ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా కవిత పార్టీ పెట్టి భవిష్యత్తు ఉండకపోవచ్చు అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కవిత కేవలం తన కుటుంబంలో ఉన్న వివాదాలకు సంబంధించి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె రాజకీయంగా బెదిరించడానికి లేదా రాజకీయంగా తండ్రిని దారికి తీసుకొచ్చడానికి ఆమె కొత్త పార్టీ పెట్టినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కొత్తగా రాజకీయ పార్టీలకు తెలంగాణలో చోటు లేదు, ఒకవేళ భవిష్యత్తు ఉండకపోవచ్చు అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కేవలం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ కోణానికి సంబంధించి, రాజకీయ వివాదాలకు సంబంధించి, కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి, కొత్తగా కవిత పెట్టిన పార్టీకి సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి 3 అంశాలపై మీడియాతో చిట్చాట్లో ప్రస్తావించాలని చెప్పొచ్చు. ఇక భవిష్యత్తు ఏ విధంగా అవుతుంది, కేసీఆర్ వల్ల పార్టీ నష్టపోతుందా, ఆ సొంత పార్టీలో కుటుంబ సభ్యులు మాత్రమే కొట్లాడుతున్న పరిస్థితి, ఇంటర్నల్గా జరుగుతున్న వివాదాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయంగా ఆరోపణలు చేయడానికి బయటకు వచ్చే ఆ పార్టీ అధినేత కేసీఆర్ కేవలం అన్నిటికీ కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాంట్లో పూర్తిగా సొంత కుటుంబంలో వివాదాలకు సంబంధించే ఆ వివాదం ఇంకా కొనసాగుతున్న అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించాలని చెప్పొచ్చు.